రండి మన భాగంలోంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. మరొకసారి చదువుదామా? మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. రండి, తీతుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు క్రేతులో పరిచర్య చేస్తున్న తీతు అనే దైవజనుడికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు. 2వ అధ్యాయము 11వ వచనము నుంచి 14 వచనాలు చదువుదాం. ఒక వచనం నేను చదువుతాను, మిగతా వచనం మీరు చదవండి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను ఏలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మన దేవుడను మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకే తను తాను మన కొరకు అర్పించుకొనెను. వాక్య సహాయం కొరకే చిన్న ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, మరొక మారు మీ పాద సన్నిధికి ప్రభువా మీరు మమ్మల్ని మీ యొక్క శక్తితో బలము చేత తోడుకొని వచ్చినందుకు స్తోత్రాలు. దేవా, మీరు మాత్రమే మాట్లాడండి, సహాయం చేయండి. నాయనా, తరలి వచ్చినటువంటి నీ బిడ్డలతో స్పష్టముగా సూటిగా సరళంగా మాకు వాక్య జ్ఞానము లేదు, దానిలో అనేకమైన విషయాలు మేము నేర్చుకోవటానికి మీ పాదాల దగ్గరికి వచ్చాం. కృపను అనుగ్రహించండి నాయనా. వాక్శక్తితో కాక నీ శిలువ శక్తితో ప్రభువా మీరు మాట్లాడి సహాయం చేయమని వేడుకుంటున్నాను. దేవా ప్రభువా, మీరు మాట్లాడితేనే మాకు అర్థమవుతుంది, మేము గ్రహించగలం, మమ్మల్ని మేము సరి చేసుకోగలం. మీరు మాట్లాడకపోతే మాకు క్షేమాభివృద్ధి లేదు. సహాయం చేయండి, కృపను అనుగ్రహించండి. ఇదిగో నీ దాసుడు నిలబడుతుండగా మీ మాటలు నా నోట నుంచండి. కృపాసహితముగా మాట్లాడటానికి కృపను అనుగ్రహించండి. మీ బిడ్డల యొక్క సమయమును పాడు చేయకుండానట్లు వారికి ప్రీతికరమైన పరిచర్య చేయటానికి కృపను అనుగ్రహించమని మా రక్షకుడును యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. బిడ్డలారా, నిరీక్షణ అనే మాటను ఆధారం చేసుకొని మనం అనేకమైన విషయాలు పరిగెరుకోవటానికి గత బైబిల్ స్టడీలో పరిశుద్ధాత్మదేవుడు మనకు సాయం చేస్తూ వచ్చారు. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ అని, జీవముతో కూడిన నిరీక్షణ అని, సంపూర్ణమైన నిరీక్షణ అని, ఇలాగా అనేకమైన నిరీక్షణ గురించి మనం ఒకటి ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు ప్రత్యేకముగా ఒక ప్రత్యేకమైన అంశము మీద పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేసే కొద్దీ అనేక విషయాలు నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన అంశము శుభప్రదమైన నిరీక్షణ. మనం ఒక్కొక్క నిరీక్షణ పొందడానికి ఒక్కొక్క పరిశుద్ధుడు, ఒక్కొక్క విశ్వాసి ఈ నిరీక్షణను సంపాదించుకోవటానికి వారు చేయవలసినటువంటి పనులు గత కాలంలో మనం చూస్తూ వచ్చాం. సరే, ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన మాటను ఆధారం చేసుకొని కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఆ మాటే
శుభప్రదమైన నిరీక్షణ. ఈ శుభప్రదమైన నిరీక్షణని ఇంగ్లీష్లో ద బ్లెస్డ్ హోప్ అని రాయబడుతూ వచ్చింది. శుభం అంటే మంగళం, అంటే ఆశీర్వాదకరం, దీవెన. ఈ శుభప్రదమైన నిరీక్షణ మనకి కలగాలంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ద్వారానే ఈ సందర్భం అంతా మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆ మాటే లేకపోతే ఇప్పుడు మనం చదివినటువంటి 11 నుంచి 14 వచనాలకి అర్థమే ఉండకపోవచ్చు. ఆ మాట ఏంటో చూద్దాం రండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప అనే మాటను చూస్తున్నాం. ఎవరికటది? సమస్తమైన మనుషులకు రక్షణకరమైన దేవుని కృప. ఆ మాట అండర్లైన్ చేయండి. రెండవ మాట చూడండి. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని. ఏది మనకు బోధిస్తుంది? అండర్లైన్, కృప. మొదటిది సమస్తమైన మనుషులకు రక్షణను అనుగ్రహించింది ఈ దేవుని కృప. రెండవది అదే సమస్తమైన మనుషులకు స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకి ఇది బోధన కూడా కలుగజేస్తుంది. అండర్లైన్ చేయండి. మూడవది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలు తన కోసము పవిత్రపరచుకొని తను తాను సొత్తుగా చేసుకున్నట్టుకు తన తానే. ఈ కృప ఏం చేస్తుంది అంటే అర్పించుకుంటుంది. మొత్తం 3 తలంపులు. మొదటి తలంపు కృప రక్షణను కలుగజేస్తుంది. 2 కృప బోధ కలుగజేస్తుంది. కృప తనకు తాను అర్పించుకుంటుంది. ఇంగ్లీష్లో రిథమిక్గా చెప్పొచ్చు. ఈ మాటని ఇలా చెప్తాను. మొదటిది సాల్వేషన్ త్రూ గ్రేస్, కృప ద్వారానే రక్షణ. నెంబర్ 2 స్పీచ్ త్రూ గ్రేస్, కృప ద్వారానే బోధ. సాక్రిఫైస్ త్రూ గ్రేస్, కృప ద్వారానే అర్పణ, లేకపోతే సమర్పణ, అప్పగించుకొనుట అనే మాట అర్థం వస్తుంది. మొత్తం 3 చూసాం. కృప ఏం చేస్తుందట? రక్షణను కలుగజేస్తుంది. 2 బోధిస్తుంది. 3 అప్పగించుకుంటుంది. కృప ఎందుకు రక్షణ కలుగజేయాలి? మొదటి ప్రశ్న. కృప ఏ విషయాలు బోధిస్తుంది? రెండవ ప్రశ్న. 3 కృప ఎందుకు అర్పించుకుంటుంది? మూడవ ప్రశ్న. ఈ 3 ప్రశ్నలకు సమాధానం చూస్తే అప్పుడు మనకి శుభప్రదమైన నిరీక్షణ అంటే ఏమిటో అర్థమవుతుంది. శుభప్రదమైన నిరీక్షణలోనే ఈ 3 విషయాలు దాగున్నాయి. అవి మాత్రం మర్చిపోకండి. సాల్వేషన్ త్రూ గ్రేస్, కృప ద్వారానే రక్షణ. స్పీచ్ త్రూ గ్రేస్, కృప ద్వారానే బోధ. సాక్రిఫైస్ త్రూ గ్రేస్, కృప ద్వారానే అర్పణ. కృప అంటే అర్థం ఏమిటి? గత దినాల్లో మీకు చెప్తూ వచ్చాను. మనం ఏదైతే అందుకోలేమో, మనం ఏదైతే పొందుకోలేమో, ఏదైతే మనం సంపాదించుకోలేమో దానిని మనకి ఉచితముగా
దొరికినటువంటి అనుగ్రహము లేక వరమే కృప అన్నాం, అవునా కాదా? ఈ కృపట 11వ వచనంలో అన్నది రాయబడుతూ వచ్చింది, కృప ప్రత్యక్షమై. కృపట ప్రత్యక్షమై. అడుగుదాం, కృప అంటే ఎవరు? కృప అంటే ఆయన ఆదిలో వాక్యమై ఉన్న దేవుడు. ఆ ఆదిలో వాక్యమై ఉన్న దేవుడు, వాక్యము దేవుని యొద్ద ఉండి వాక్యము దేవుడై ఉన్నటువంటి ఈ వ్యక్తి 2000 సంవత్సరాల క్రితం మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా వసించాడు. ఎలా వసించాడంటే శరీరధారిగా వసించాడు. అంటే వాక్కు, మాట అనేది శరీరాన్ని అమర్చుకుంది. అదేంటండి మాట శరీరాన్ని అమర్చుకుందా అంటే అవును, అమర్చుకుంది. వాక్కు అంటే అర్థం ఏంటంటే మాట. ఏమిటి మాట? పాత నిబంధనలో అంతా కూడా, పాత నిబంధన భక్తులు అందరితో కూడా దేవుడు వాక్కు రూపంలో మాట్లాడుతూ వచ్చాడు. అంతటా మోషేకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, అబ్రహాముకు ప్రత్యక్షమే ఇలా సెలవిచ్చెను, యాకోబుకు ఇలాగ సెలవిచ్చెను, సమూయేలుకు ఇలాగ సెలవిచ్చెను. మాట మాత్రమే విన్నారు వాళ్ళు. ఎంత ధన్యులం! ఏంటంటే క్రొత్త నిబంధన వచ్చేసరికి ఆ వాక్కే శరీరధారిగా మన మధ్య నివసించటానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఎవరు ఆ కృప అంటే యేసుక్రీస్తు ప్రభువారే. దీనికి వేరే తాత్పర్యం నేను చెప్పక్కర్లేదు. అయితే ఈ కృప మన మధ్య నివసించినప్పుడు, ఈ కృప ద్వారా ఈ అంత్య దినాలలో లేక సంఘమునకు అపోస్తలుడైన పౌలు ఈ కృప ప్రత్యక్షమే ఏమేమి చేసిందో కొన్ని విషయాలు మనం పరిగెరుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కృపట రక్షణార్థమైన కృప. అంటే ఒక మనిషికి కొన్ని చేయాలి అనుకుంటే, కొన్ని కార్యాలు తలపెట్టాలంటే ఈ కృప లేకపోతే ఏ మనిషి కూడా ఏమీ చేయలేడు అనడానికి ఒక నిదర్శనం. ఒక 5 ప్రాముఖ్యమైన మాటలు చెప్తాను, వినండి. కృప ఒక మనిషికి ఏ రకమైనటువంటి మేలు తీసుకొని వచ్చిందో చూద్దాం. మొదటిది మనకు తెలిసిన మాటలే మరొకసారి పునరావృతం చేస్తాను. మొదటి మాట రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. త్వరగా చూడండి. మీరు విశ్వాసము ద్వారానే కృపచేతనే, అంటే మనము ఏదో పెను ప్రమాదములో ఉన్నామని అర్థం. ఆ పెను ప్రమాదము నుంచి మనల్ని రక్షించిందంట. ఏంటి? కృప. ఇది మొదటి తలంపు, అండర్లైన్ చేయండి. రెండవది, ఈ మాటకి మనం ఇంగ్లీష్లో రిథమిక్గా చెప్పొచ్చు, సాల్వేషన్. నెంబర్ టూ గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచింది. ఆ మాట గమనించండి. కృప మనల్ని పిలిచింది. ఎలా పిలిచింది? ఎక్కడి నుంచి పిలిచింది అంటే తల్లి గర్భము నుండి. తల్లి గర్భము నుండి మనం పిలవడానికి ఆయన చేసేటటువంటి ఒక ప్రాముఖ్యమైన పని ఏంటంటే, నా తల్లి గర్భము నుండి నన్ను ప్రత్యేకపరచి సెపరేషన్. మొదటిది సాల్వేషన్, రెండవది సెపరేషన్. మొదటిది రక్షణ, రెండవది ప్రత్యేకించుట, వేరుపాటు జీవితం. 3 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనము. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడువు కమ్ము. 3వ మాట స్ట్రెంగ్త్, బలవంతుడువు కమ్ము. కృప ఏం చేసింది? బలపరిచింది. 3. 4వ మాట
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయం 10వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయం. అయినను నేనేమై ఉన్నానో కృప వలనే అయ్యున్నాను, నాకు అనుగ్రహించిన నిష్ఫలము కాలేదు ఆయన కృప. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ఆ మాట అండర్లైన్ చేయండి. ప్రయాసపడింది నేను కాదు అంటే కృప ద్వారానే మనము ప్రయాసపడటానికి, దేవుని పని చేయడానికి, పరిచర్య చేయడానికి ఉపయోగకరమైనటువంటి అంశమని గమనించాలి. మొదటిది సాల్వేషన్, రక్షణ కృపచేత. 2 సెపరేషన్, వేరుపాటు జీవితం, సెపరేషన్. 3వది స్ట్రెంగ్త్, కృప ద్వారానే బలము. 4 దేవుణ్ణి సేవించాలన్నా, ప్రయాసపడాలన్నా, ప్రయాసపడము. దీనికి మనం పెట్టే పేరు సర్వీస్, అంటే పరిచర్య చేయాలంటే మన మట్టుకు మనము దేవుని పరిచర్య చేయలేము, కేవలం దేవుని కృప ఉంటే తప్ప. 4 5 రండి. మొదటి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:9. 2 కొరింథీయులకు రాసిన పత్రిక. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత అందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. బలహీనతలలో నీకు శక్తి పరిపూర్ణం అవ్వాలంటే నీకు కావలసినది ఏమిటి? దేవుని యొక్క కృప, దేవుని కృప, దేవుని కృప. ఆ మాట గమనించండి. అందుకు నా కృప నీకు చాలును. దీనికి పెట్టే పేరు సఫరింగ్, బలహీనత, శ్రమ, హింస. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు బలపరచబడాలంటే, కృంగిపోకుండా ఉండాలంటే, ఆదరణ కలుగు చేయాలంటే దేవుని కృప తప్ప వేరొకటి మనకి సహాయకముగా ఉండదు. ఈ మాటలు తలపోసుకొనండి. మొట్టమొదట మన తలంపు ఏంటంటే సాల్వేషన్ త్రూ గ్రేస్. చాలా విషయాలు, అందులో 5 విషయాలు చూస్తూ వచ్చాం. మొదటిది కృప ఏమిస్తుంది? రక్షణ. 2 కృప ఏం చేస్తుంది? రక్షణ పొందిన మనము 5 స్టెప్స్ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. పాపము ప్రమాదములో ఉన్నటువంటి మనలని దేవుడు తన కృప చేత రక్షించుకున్నాడు. అది జ్ఞాపకం చేసుకోండి. రక్షించుకున్న మనము ఎక్కడున్నాం? ప్రత్యేకంగా లేము. ఎక్కడున్నాం? లోకములోనే ఉన్నాం. పాపపు శరీరంలో ఉన్నాం. సాతాను యొక్క ఆ యొక్క సమక్షములో వాడు మన మీద ఎప్పుడు కూడా దాడి చేయడానికే చూస్తాడు. అంటే దీని అర్థం ఏంటంటే దాని నుంచి వేరుపాటు, లోకము నుంచి వేరుపాటు, లోక ఆశల నుంచి వేరుపాటు, లోక సంప్రదాయం నుంచి వేరుపాటు చేసినాడు. 2 3 వేరుపడినటువంటి నీవు నేను ఈ లోకములో బలముగా బ్రతకాలంటే మనము శక్తిహీనలము, శరీరములో బలహీనలము, మానసికంగా బలహీనము, ఆత్మీయంగా బలహీనలము. కాబట్టి మనము ఆత్మీయంగా బలపరచబడాలన్నా, మానసికంగా బలముగా ఉండాలన్నా ఏం కావాలి? దేవుని యొక్క కృప. ఇప్పుడు దేవుని కృప బలపరిచిన నువ్వు ఏం చేయాలి? దేవుని యొక్క పరిచర్య చేయాలి. నీ మట్టుకు నువ్వు పరిచర్య చేయలేవు, నీ మట్టుకు నువ్వు దూరంగా వెళ్ళలేవు, నీ మట్టుకు నువ్వు మాట్లాడలేవు, నీ మట్టుకు నువ్వు ఆరాధన చేయలేవు, నీ మట్టుకు నువ్వు ప్రార్థన చేయలేవు. ఇంతసేపు చేద్దాం అనుకుంటాం, బలహీనలము. మళ్ళీ కృప ఏం చేస్తుంది? బలపరుస్తుంది. కాబట్టి ప్రయాస పడాలన్నా, పరిచర్య చేయాలన్నా, సేవాకత్వము చేయాలన్నా ఏం చేయాలి? ఏది తోడై ఉండాలి? కృప తోడై ఉండాలి. ఇది 4. 5వది, ఇంత సేవ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఎదురు దెబ్బలు, హింసలు, శ్రమలు, కృంగుదల, పోరాటాలు ఉంటాయి. అలాంటప్పుడు మనకి శక్తి పరిపూర్ణం అవ్వడానికి ఏది కావాలి? ఆదరణ కొరకు కృపే కావాలి. బిడ్లారా, ఈ 5 మాటలు గమనించండి. మొదటిది రక్షణ, 2 ప్రత్యేకత, 3 బలము, 4 పరిచర్య లేక ప్రయాస, 5 శ్రమనప్పుడు శ్రమలలో, బలహీనతలలో, కృంగుదలలో మనకేం కావాలి? ఆదరణ. రైట్. ఈ 5 చూస్తూ వచ్చాం. మొదటిది. ఇప్పుడు 2వ చూడడానికి ప్రయత్నం చేస్తాం. శుభప్రదమైన నిరీక్షణలో రిసోర్సెస్ అంటే అర్థం ఏంటంటే వనరులు. ఏది ఇచ్చాడంటే కృప మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడు ఈ శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము నీవు నేను
ఆ మహాదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను మనం అపేక్షించాలంటే రెండోది కృప చేసేటటువంటి మరొక సహాయము ఏమిటి అంటే బోధ. ఏటట? దానికంటే ముందుగా ఈ కృప మనకి ఏం చేసిందో చూద్దాం. మూడోది ఆ సాక్రిఫైస్ త్రూ గ్రేస్ అంటే కృప ద్వారా తను తాను అర్పించుకునుట. ఇది చాలా ప్రాముఖ్యం. చూడండి, కృప 5 ఇంతలుగా మనకు కనబడింది. అది ఏం చేసిందట? రక్షణలోకి నడిపించింది. మొదటిది. రెండు సాక్రిఫైస్ త్రూ గ్రేస్ అంటే కృప ద్వారానే తను తాను ఏం చేశాడు? అర్పించుకున్నాడు. ఒకవేళ కృప లేకపోతే తను తాను అర్పించుకోడు. మనం అడుగుదాం, ఎందుకు ప్రభువా మా కొరకు మీరు అర్పించుకున్నారు అని అంటే ఆయన అంటాడు ఒక మాట, మిమ్మల్ని నా సొత్తుగా చేసుకోవాలని. ఆ మాట చూసారా? చూడండి ఆ మాట 14వ వచనం. ఆ మాట అండర్లైన్ చేయండి. తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తాను. ప్రభువా నాకు మీరు ఎందుకు అర్పించుకున్నారు అని అంటే ఆయన ఇచ్చే ఒకే ఒక సమాధానం ఏంటంటే, మీరు నా సొత్తుగా, చెప్పాలి మాట, మీరు నా సొత్తుగా చేసుకోవాలి. ఏమిటి ఆయన సొత్తు? బైబిల్లో సొత్తు అంటే 2 విధాలైన అర్థాలు వస్తాయి. 2 విధాలైన అర్థాలు వస్తాయి. మొదటిది పీపుల్, రెండవది ప్రాపర్టీ. మొదటిది పీపుల్, రెండవది ప్రాపర్టీ. రండి, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. కీర్తనలు 2వ అధ్యాయము 5వ వచనం. 8వ వచనం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతము వరకు. ఇప్పుడు సొత్తు అంటే 2 మాటలు వచ్చినాయి. మొదటిది జనములు, 2 భూమి. భూమి అనేది ప్రాపర్టీ, జనములు అనేది పీపుల్. అర్థమవుతుందా? కాబట్టి సొత్తు అనే దానిలో 2 ప్రాముఖ్యమైన విషయాలు గమనించాలి. మొదటిది పీపుల్, రెండవది ప్రాపర్టీ. ఇప్పుడు ఈ 2 విషయాలని మనం బాగా అర్థం చేసుకుంటే, ప్రభువా నీ సొత్తు ఇంతకీ ఎవరు అని అంటే మనము ఆయన సొత్తు కాదు. ఎందుకు మనము ఆయన సొత్తు కాదంటే, మనము ఒకప్పుడు ఎవరి సొత్తు? అపవాది సొత్తు. అందుకంటాడు, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. కాబట్టి మనం అపవాది యొక్క కబంధ హస్తాల్లో ఉన్నాము. కాబట్టి మనమందరము కూడా అపవాది పరిస్థితులు ఉంది. ఎలాగూ అనంటే యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. దేవుని సంబంధులమనియు మనము లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదుము. అంటే లోకమంతా ఎవరి ఆధీనంలో ఉంది? దుష్టుని యొక్క ఆధీనంలో ఉంది. లోకములో ఎవరున్నారు? లోకమంతా దుష్టున్నాడు. ఇప్పుడు లోకములో ఎవరున్నారు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకమును ప్రేమించాడు అంటే దాని అర్థం ఏంటి? మనుషులను ప్రేమించాడు. ఆ మాట గమనించండి, మనుషులను ప్రేమించాడు. కాబట్టి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిని ఎవడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన తన ఏకైక కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. ఈ మాట గమనించండి. మొదటిది పీపుల్, రెండవది ప్రాపర్టీ. ఇప్పుడు ప్రభువుని అడుగుదాం, ప్రభువా ఇప్పుడు నీ సొత్తుగా నువ్వు నన్ను ఎలా చేసుకున్నావంటే ఆయన ఒకటే మాట అంటాడు, నన్ను నేను అర్పించుకున్నాను. ఇప్పుడు దేవుని యొక్క సొత్తుగా మార్చబడడానికి ప్రతి ఒక్కరు కూడా ఆయన తను అర్పించుకోవడంలో 2 ప్రాముఖ్యమైనటువంటి కార్యాలు చేశాడు. రండి, దానికి ముందు 2 మాటలు ఉన్నాయి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. అండర్లైన్ చేయండి, మనలను విమోచించి. మొదటి కార్యం. 2 సత్క్రియలను ఆసక్తి గల ప్రజలు తన కోసము పవిత్రపరచుకొని. ఈ 2 అండర్లైన్ చేయండి. పీపుల్ అండ్ ప్రాపర్టీ. మీరు గమనించండి,
ఎవరు ఆయన ప్రాపర్టీ? పీపుల్ అండ్ ప్రాపర్టీ. ఎవరు ఆ ప్రాపర్టీ? ఎందుకు భూమి అని దేవుడు అనడంటే ఈ లోకమంతయు ఆయనదే కాబట్టి ఆయనకు ప్రాపర్టీలు ఏం అవసరం లేదు. ఆయన ప్రాపర్టీ ఎవరు అంటే మనమే. మనుషులకు రెండు కావాలి. మొదటిది మనుషులు కావాలి, మనుషులు రెండు కావాలి. ఏది? మొదటిది మనుషులు కావాలి, మనుషులకి. రెండు ఆస్తిపాస్తులు కావాలి. అవునా కాదా? ఈ రెండు సొత్తు మనుషులకు. అవునా కాదా? ప్రమాదం. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, అబ్రహాముని ఊరు దేశం తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చినప్పుడు నీ బంధువులు మర్చిపోమన్నాడు, తండ్రి ఇల్లు మర్చిపోమన్నాడు, అన్నిటినీ మర్చిపోమన్నాడు. వచ్చిన తర్వాత నేనే నీకు కేడము, నీకే నేను బహుమానం అని తండ్రిని దేవుడు అబ్రహాంతో చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాముకి సంతానం ఉందా? లేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయనకి సంతానం కావాలి. ఇక్కడ పీపుల్ అని జ్ఞాపకం చేసుకోండి. రెండు, ఆయన ఆ కనాను దేశంలో అంత ధనవంతుడు ఎవరూ లేరు. అంటే ఆస్తిపాస్తులు, భోగభాగ్యాలు, అవునా, ఇవన్నీ కూడా భూములు. ఈ యొక్క నువ్వు ఎంతవరకు చూస్తున్నావో ఈ యొక్క భూభాగం అంతా నీది అన్నాడు. అంటే అది ప్రాపర్టీ. ఇది గమనించండి. అయితే దేవునికి ప్రాపర్టీ అయినా పీపుల్ అయినా మనమే. అయితే ఈయన కబంధహస్తాలలో, అపవాది కబంధహస్తాలను మనల్ని తన కోరకు ఎలా సొత్తుగా మార్చుకున్నాడంటే రెండు కార్యాల ద్వారా. మొదటిది విమోచన, రెండోది పవిత్రీకరణ. అక్కడ చూడండి, ఆయన విమోచన దేని నుంచి చేశాడట? సమస్త దుర్నీతి నుండి. రెండోది దేని కొరకు పవిత్రపరచుకున్నాడట? సత్క్రియలు చేయుట కొరకు. ఈ మాటలు రెండు కూడా మీ తలంపుల్లో ఉండాలి. ఇప్పుడు మనము దేవుని సొత్తు కావాలంటే ఈ రెండు విషయాల్లో మనము చవి చూడాలి. మొదటిది, సమస్త దుర్నీతిలో నుండి దేవుడు మనల్ని విమోచించాడట. ఏమిటి సమస్త దుర్నీతిలో నుండి విమోచించడం? నేను గత దినాల్లో చెప్పాను, విమోచన అంటే 3 మాటలు వస్తాయి. ద 3 words కాంబినేషన్ ఒక దగ్గర కలిపితే విమోచన. మొదటిది కొనుట, రెండోది విప్పుట, మూడోది విడుదల చేయుట. మొదటిది కొనుట, రెండోది విప్పుట, మూడోది విడుదల చేయుట. ఈ 3 కలిస్తేనే విమోచన. గమనించండి. సరే, ఇవన్నీ లోపలికి వెళ్తే సమయం ఎక్కువైపోతుంది కాబట్టి నేను తొందరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. విమోచన 3 భాగాలుగా వర్గీకరించాలి. విమోచన సమస్త దుర్నీతి నుండి ఒక మనిషిని విడిపించాలంటే ఆ మనిషి 3 ఇంతల విమోచనలోనికి రావాలి. మొదటిది కొనుట, రెండోది విప్పుట, మూడోది విడుదల చేయట. సరే, మనల్ని కొనాలి, రెండోది విప్పాలి, మూడోది విడుదల చేయాలి. దీన్ని ఒక మాటలో చెప్పాలంటే మనము సంతలో పశువు లాంటి వాళ్ళం. చూడండి, సంతలోనికి వచ్చినటువంటి పశువుని ఒక వ్యక్తి, యజమానుడు వచ్చాడు. ఏమయ్యా, ఈ పశువు ఎంత? కొంత క్రైమ్ చెల్లించాలి. అప్పుడే డబ్బులు ఇస్తే అప్పుడు ఆ పశువు మన సొంతము అవుతుంది. ఇప్పుడు మనము కొనబడిన వారము. మొదటిది. 2, కొనిన తర్వాత యజమానుడి చేతిలోకి వచ్చింది. అయితే వచ్చినప్పుడు ఈ పశువుని ఆ వ్యక్తికి అమ్మే టైంకి ఈ పశువు ఎలాగుందంటే కట్టబడి ఉంది. రెండోది, ఎప్పుడైతే ఈయన సొంతమైందో ఆ కట్లు విప్పగలగాలి. విప్పిన తర్వాత అబ్బా నేను స్వతంత్రుని అయ్యామంటే కాదు, పూర్తి స్వతంత్రం లేదు. పూర్తి స్వతంత్రం ఎప్పుడైతే, ఇప్పుడు ఒక మాట గమనించాలి, ఈ యజమానుడు ఆ పశువు మీద కనికరము చూపి కృప చూపించి ఏం చేయాలో తెలుసా? విడుదల చేయాలి. ఇది కంప్లీట్ లిబరేషన్, కంప్లీట్ ఫ్రీడమ్ అంటాం. అవునా? కొనుట, విప్పుట, విడుదల చేయుట. ఈ 3 మన జీవితంలో జరిగింది. రండి, విమోచన 3 ప్రాముఖ్యమైన భాగాలు వర్గీకరిస్తున్నాను. మొదటిది భూతకాల విమోచన, 2 వర్తమాన కాల విమోచన, 3 భవిష్యత్ కాల విమోచన. రిడెంప్షన్ ఇన్ పాస్ట్, రిడెంప్షన్ ఇన్ ప్రెజెంట్, రిడెంప్షన్ ఇన్ ఫ్యూచర్. ఈ 3 గమనించండి. అసలు దుర్నీతి ఏంటి? నిజంగా మనం దుర్నీతి పరులమా? నిజంగా మనం దుర్నీతి పరులమే. ఎందుకో తెలిసిన? రోమాపత్రిక, రండి, రోమాపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను
దుర్నీతి మీదను దేవుని యొక్క కోపం పరలోకము నుండి బయలుపరచ. చూడండి, ఎవరి మీద దేవుని యొక్క ఉగ్రత ఉందట? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు. అమ్మో, ఎంత భయంకరమైన పరిస్థితి! అంటే ఏమిటి సత్యం అంటే? దేవుని వాక్యమే సత్యం. ఆ వాక్యం మన దగ్గరికి ఎట్లా వచ్చిందంటే సువార్త రూపంలో వచ్చింది. మనము సువార్త రూపంలోకి వచ్చినప్పుడు మనమట దుర్నీతి చేత, మనలో ఏ నీతి లేదు, దేవుని నీతి లేదు. కాబట్టి మనం అందరము కూడా దుర్నీతి పరులము. ఎందుకు దుర్నీతి పరులం అంటే, మనం ఎందుకు అడ్డగించామంటే, ఇహలోక సంబంధమైనటువంటి దేవత మన మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేశాడు. ఆ కారణం చేత మన దగ్గరికి వచ్చినటువంటి సువార్త మహిమా ప్రకాశము మన మీద ప్రకాశించుకున్నట్లు మనము ఆ సువార్తని, ఆ సత్యాన్ని అడ్డగించాం. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? అయ్యో నా ప్రజలు భక్తిహీన చేత, అయ్యో నా ప్రజలు నీతి మాలినటువంటి ప్రజలుగా మారిపోతున్నారు, వీళ్ళకి రక్షణార్థమైన కృపను వాళ్ళకు అనుగ్రహిద్దాము అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు తన బిడ్డలకి, ప్రవక్తలకి, పరిచర్య చేసే వాళ్ళకి, సువార్తకులకి ఆయా కృపను అనుగ్రహించి వీధి వీధులంట, గ్రామ గ్రామాలంట, పట్టణాలంట, అయ్యో పెద్ద పెద్ద మైక్స్ పెట్టుకొని సువార్త ద్వారా అనేకమైన కరపత్రాలు పంచుతూ దేవుని యొక్క సువార్త ప్రచండమై అనేక మంది రక్షణ మార్గంలోకి రావాలని దేవుడి యొక్క ఆలోచన అయితే, దాన్ని ఏం చేస్తున్నారట? చాలామంది అడ్డగిస్తున్నారు. ఆ కారణం చేత ఏమవునో తెలుసా? దేవుని యొక్క ఉగ్రత పరలోకం నుండి పెళ్ళుమని దిగుతుంది మన మీదకి. మనం ఏమైపోవాలో తెలుసా? లయమైపోవలసిన వాళ్ళం. అయితే ఏం చేసిందో తెలుసా? ఈ కృప మనల్ని ఈ యొక్క సమస్తమైన దుర్నీతి నుండి ఏం చేసింది? మనల్ని విమోచించింది. ఎలా విమోచించిందో తెలిసినా రండి. ఆ విమోచనకి ఆయన చెల్లించినటువంటి క్రయము 1 పేతురు రాసిన పత్రిక మనందరికీ తెలిసిన భాగమే. త్వరగా చదివితే, అమూల్యమైన రక్తము చేత, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, 18వ వచనం నుంచి, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్లునట్టుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమును రక్తము చేత నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా. మీరు దేవుని యొక్క సొత్తుగా మార్చబడాలంటే ఆయన విమోచించాలి. దేని నుంచి అంటే సమస్తమైన దుర్నీతి నుంచి. ఈ సమస్తమైన దుర్నీతిలో మీరు బాగా గమనించండి. ఈ సమస్తమైనటువంటి దుర్నీతిలో మనకు ముందుగా అర్థమవ్వాల్సినది ఏమిటి అంటే, చూడండి, ఈ దుర్నీతిలో 2 ప్రాముఖ్యమైన భాగాలుగా వర్గీకిస్తున్నాను. మొదటిది పాపము, రెండవది పితృపారంపరమైన ఆచారములు. ఈ రెండిటి నుంచి మనము విడిపించుకోలేం. చూడండి, ఆ పితృపారంపర ఆచారాల నుంచి దేవుడు మనల్ని కలగడం. మొదటిది రోమాపత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. సమస్త దుర్నీతి ఏ రూపంలో ఉంది? పాప రూపంలో ఉంది. పాపము నుండి విమోచింపబడి, మొదటిది పాపము నుండి విమోచించాడు. సమస్త దుర్నీతిలో మొదటి మెట్టు పాపము. రెండవ మెట్టు ఇప్పుడు చదివిన 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఏంటది? పితృ పారంపర్యమైనటువంటి ఈ ఆచారములు, ఈ వ్యర్థమైనటువంటి వ్యవహారాలు, ఈ సంప్రదాయాలు, తిథి వార నక్షత్రాలు, ఈ లగ్నాలు, శుభప్రదమైనటువంటి నిరీక్షణ కాదు సుమి, శుభముహూర్తాలు, ఇవన్నీ కూడా పితృపారం అంటే మన పితరులు మనకిచ్చినటువంటి ఆస్తిగా భావించి దాన్ని ఏం చేసాం? మనం కొనసాగిస్తూ వచ్చాం. అయ్యో నా బిడ్డలు కదా, వీళ్ళు నా యొక్క రక్తము చేత కొనబడిన వారు కదా, వీరు నా సొత్తు కదా, వీరు నా కొరకు ప్రశస్తమైన వారు కదా, వీరు పితృపారంపర్య ఆచార వ్యవహారాలకు వీళ్ళు లొంగకూడదు, దాని నుంచి విడుదల చేయబడాలి అంటే ఇది ఆయన చేసినటువంటి గొప్ప త్యాగం. ఏంటో తెలుసా? ప్రేమ కృపరూపంలో వస్తే ఆ కృప తనను తాను అర్పించుకోవడంలో తన రక్తాన్ని ఇచ్చేసింది. అంటే రక్తము అనగా తన ప్రాణమే. తన ప్రాణాన్ని యేసుక్రీస్తు ప్రభువు కలవరి సిలువలో కార్చారు.
మీరు అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నాం, మనందరికీ తెలియని విషయం ఏంటో తెలుసా? మనమేదో యాదృచ్ఛికంగా ఏదో అకస్మాత్తుగా ఇక్కడికి వచ్చి పడ్డాం అనుకుంటున్నాం. కానీ కాదు బిడ్డలారా, దేవుడు నీ ఎడల అత్యంతమైన కృప కలిగిన వాడు. ఆ కృపను బట్టే ఆయన కుమారుడి లోకానికి పంపించి ఆ సిలువ మ్రాను మీద ఈ రెండిటి నుంచి ఎవరు నిన్ను విడిపించలేరు. మొదటిది నీ పాపము నుంచి, నీ అపరాధముల నుంచి, నీ అతిక్రమముల నుంచి, నీ దోషముల నుంచి ఎవరు విమోచించలేరు. మొదటిది. రెండు, పితృ పారంపర్యమైన ఆచారాల నుంచి నేను ఎవడు విడిపించలేడు. ఈ విడుదలకి వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనం విడిపించబడలేకపోయాం. అనేకమైన వస్త్రాలు అర్పించాం, అనేకమైన బంగారాలు అర్పించాం, అనేకమైన వెండి అర్పించాం, అనేకమైనటువంటి పదార్థాలను అర్పించాం, కానీ మనకి విమోచన దొరకలేదు. ఆ కారణం చేత యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రశస్తమైన రక్తం ద్వారా మనల్ని విడుదల చేశాడు. మొదటిది సమస్త దుర్నీతి, అంటే మొదటిది పాపము, రెండవది పితృపారంపర ఆచారం. ఈ రెండింటి నుంచి విడిపించాడు. ఇది మన భూతకాల విమోచన. దానికి ఆయన ఉపయోగించిన సాధనం ఏంటి అంటే రక్తము. నిష్కళంకమైన రక్తం, అమూల్యమైన రక్తం, పవిత్రమైన రక్తం. ఇది మొదటిది. రెండవది ఆలోచించేద్దాం. భూతకాల విమోచన అయిపోయింది. ప్రస్తుత కాల విమోచన అంటే ప్రెజెంట్ రిడెంప్షన్, అంటే వర్తమాన కాల విమోచన. మరి దీని కొరకు ఏం చేశాడు? రండి, మనము విమోచించబడ్డాం. అమ్మా వినండి, పాపము నుంచి విమోచించబడ్డాం, పితృపన ఆచారాల నుంచి విమోచించబడ్డాం. విమోచించిన మనము 3 సందర్భాల్లో జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఒక్కసారి యేసుప్రభు రక్తం ద్వారా మనం విమోచింపబడ్డాం, సువార్త ద్వారా రక్షించబడ్డాం, మారు మనసు పొందాం, బాప్టిజం తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాం. కానీ మన లోకము మారలేదు. ఇదే పాప లోకములో ఉన్నాం. 2, మన శరీరం మారలేదు. ఈ తలంపులు ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. మొదటిది, మన లోకం మారలేదు. 2, మన పాప శరీరము మారలేదు. 3, పాప పురుషుడైనటువంటి సాతానుడును మారలేదు. అంటే మన పోరాటమైనటువంటి అపవాది మారడు. రెండోది, మన శరీరము మారలేదు. 2, 3 లోకము మారలేదు. అదే లోకంలో ఉన్నాం, అదే పాపం శరీరంతో ఉన్నాం, అదే అపవాది మనమే టార్గెట్ చేస్తూనే వస్తాడు. ఈ మూడిట్లో నుంచి మనము రక్షించబడాలి. విమోచించబడాలంటే గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం, గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని పాపముల నిమిత్తము, చూడండి, తన్ను తాను అప్పగించుకోవడంలో రెండవ విమోచన ప్రస్తుతము అనే మాట గమనించి, అంటే ప్రెజెంట్ రిడెంప్షన్. దుష్టకాలములో నుంచి విమోచన చేయాలి. బిడ్లారా, ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను. నీ పాపపు శరీరం అనేకసార్లు తొందర పెట్టచ్చు. ఈ పాపపు లోకం అనేకసార్లు దాని ఆకర్షణ వైపు నువ్వు లొంగిపోవడానికి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 3వది, అపవాది మన మీద చాలాసార్లు టార్గెట్ చేస్తూనే వస్తాడు. అటు అపవాదిని ఓడించాలన్నా, పోరాటం చేయాలన్నా. 2, ఈ పాపపు శరీరాన్ని మనం జయించాలన్నా. 3, ఈ లోకపు ఆశల వైపు వెళ్ళకూడదన్నా. దేవుడు మనకు ఉపయోగించినటువంటి సాధనము ఏమిటి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనము. వాక్యముతో అమర్ చదవండి. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై, ఆ మాటలను దాని కొరకు తన్ను తాను, చూడండి, ఇందాకలా మనం అదే మాటను అర్థం చేసుకోం. దేవుని సొత్తుగా మనల్ని దేవుడు చేయటానికి ఆయన ఏం చేశాడు? తన్ను తాను అప్పగించుకున్నాడు. రైట్. ఇప్పుడు రెండవది, ప్రస్తుత విమోచనలో ఏముంది? తన్ను తాను అప్పగించుకున్నాడు. దేని కొరకు అంటే మనల్ని పవిత్ర చేయడానికి, పరిశుద్ధం చేయడానికి. ఎలాగా? వాక్యం అనే ఉదక, అంటే ఈ యొక్క ప్రస్తుత కాలంలో మన పాపపు శరీరము నుంచి ఉన్నటువంటి ఇచ్చలను జయించాలన్నా, రెండోది లోకము యొక్క ఆకర్షణలోకి వెళ్ళిపోకుండా ఉండాలన్నా, అపవాద పోరాటం చేయాలన్నా, దేవుడు మనకిచ్చిన ఒకే ఒక ఆయుధం దేవుని వాక్యం. మొదటిది రక్తం, రెండవది వాక్యం. 3వది భూతకాల విమోచన. రేపు భవిష్యత్తులో విమోచించబడాలి. చూడండి, భూతకాలంలో
వర్తమాన కాలంలో విమోచనలు జరిగాయి, మరి భవిష్యత్తు కాలంలో ఒక విమోచన ఇంకా మిగిలి ఉంది. ఏమిటా విమోచన? రండి, రోమీయులకు రాసిన పత్రిక రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా అక్కడ గమనించండి, మన దేహము యొక్క, అండర్లైన్, దేహము యొక్క విమోచన కొరకు కనిపెడుతున్నాం. ఇది భవిష్యత్తు కాల విమోచన, ఇంకా జరగల. దేహం ఇంకా విమోచించబడాలి. ఎలా విమోచించబడుతుంది? ఈ పాపపు శరీరము, ఈ క్షయమైన శరీరము రేపు నశించిపోతుంది. ఈ క్షయమైన శరీరాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అక్షయముగా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 53-54 వచనములు. అయ్యో, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్తమైన ఈ శరీరము అమర్త్యను ధరించుకొనవలసి ఉన్నది. ఆ మాట గమనించండి. ఇంకా ధరించుకొనవలసి ఉన్నది అంటే అర్థం ఏంటి? ఈ పాపపు శరీరము ఇంకా అమర్త్యతను ధరించుకోలేదు, అక్షయతను ధరించుకోలేదు. కాబట్టి అది భవిష్యత్తు కాల విమోచన. ఇంతుందండి. ఈ కృప మనకి చేస్తున్నటువంటి గొప్ప సేవా పరిచర్య ఏటో తెలుసా? మొదటిది సమస్త దుర్నీతి నుండి, మొదటిది పాపము, 2 పితృపారంపర ఆచారములు. ఇది రక్తము ద్వారానే సాధ్యమైంది. రెండవది మనము పాపపు శరీరముతోనూ లోక ఆకర్షణలోనూ సాతాను యొక్క పోరాటములోను జయమును అనుగ్రహించుటకు దేవుడు ఈ లోకములోనే ఉన్నాం. మనం ఈ పాప శరీరంతో ఉన్నాం. మనం ఆ అపవాదితోనే పోరాటం చేయాలి మనం. కాబట్టి ఈ మూడిటి కొరకు ఆయన ఇచ్చినటువంటి సాధనము వాక్యమే. 3, భవిష్యత్తు కాలంలో మన యొక్క పాపపు శరీరము, క్షయమైన శరీరం అక్షయతను ధరించుకోవాలి, మర్త్యమైనది అమర్త్యను ధరించుకోవాలంటే ఆయన మనకి ఇచ్చేటువంటి ఒక ఆయుధం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ. అక్కడ చూడండి, ఆత్మ యొక్క దత్తపుత్రత. అవునా? ఏమని రాయబడింది అక్కడ? అనగా ఆత్మ అనే మాట లేదా? ఆత్మ యొక్క ప్రథమ ఫలము పొందిన మనము. చూడండి, ఆత్మ యొక్క ప్రథమ ఫలము పొందిన ఏ ఆత్మ వచ్చింది మనకి? పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడు. మొదటిది రక్తము, రెండోది వాక్యము, మూడోది మొదటి భూతకాల విమోచన సాధనము రక్తం, వర్తమాన కాలంలో సాధనము వాక్యం, భవిష్యత్తు కాలంలో సాధనము పరిశుద్ధాత్మ దేవుడు. ఇదండి సమస్త దుర్నీతి నుండి విమోచనలో కృప చేసిన మొదటి భాగం. దేని కొరకు ఇదంతా? దేని కొరకు? తన సొత్తుగా చేసుకొనుటకు. రెండో భాగం చూద్దాం రండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మొదటి భాగం అయిపోయింది. రెండో భాగం, మనల్ని విమోచించి, మొదటి భాగం అయింది. రెండో భాగం, సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కొరకు. చూడకండి, కృప చేసేటువంటి రెండవ పని ఏంటో తెలుసా? మనల్ని పవిత్రీకరిస్తుందట. ఏం చేస్తుంది? గ్రేస్ రెడెంప్సస్, గ్రేస్ శాంటిఫైయర్స్. కృప విమోచిస్తుంది, కృప పవిత్రపరుస్తుంది. ఎందుకు పవిత్రపరుస్తుంది అంటే, ఎందుకు పవిత్రపరుస్తుంది మనల్ని? కృప ఎందుకు పవిత్రపరుస్తుంది? ముందు మాట చదవండి. సత్క్రియల యందు ప్రజలను తన కోసము. చూడండి, దేని కొరకు అంటే యేసుక్రీస్తు యొక్క, దేని కొరకు? యేసుక్రీస్తు కొరకు తన పవిత్రీకరిస్తుందంట. అంటే పరిశుద్ధపరుస్తుంది నిన్ను నన్ను. దేని కొరకు అంటే ఒక మాట, కార్యాల కొరకు. ఏ కార్యాలు ఇవి? అక్కడ ఏ కార్యాలను రాయబడింది? చదవండి. సత్క్రియలు. సత్క్రియలు యందు చదవండి, మాట చదవండి. సత్క్రియలు యందు ఆసక్తి కావాలి. ఇప్పుడు నేను చెప్తాను ఒక మాట అండి. ఇక్కడ సత్క్రియలు అంటే మంచి క్రియలండి.
అంతేనా? సత్ అంటే మంచి, క్రియలు అంటే పనులు. ఈ మంచి పనుల కొరకు, ఆసక్తి కొరకు నీవు పవిత్రీకరించడము కృప ఏం చేస్తుందంటే, ఈ కృప మనల్ని పవిత్రీకరిస్తుందంట. ఎందుకు ప్రభువా అని అడిగితే, మీరు ఆసక్తి పరులై అవ్వడానికి. ఏ ఏ ఏ విషయంలో ప్రభువా మేము ఆసక్తిగా ఉండాలంటే, సత్క్రియల యందు ఆసక్తి. ఏంటి ప్రభువా సత్క్రియలు? బైబిల్లో 7 మంచి పనులు ఉన్నాయి. ఆ మంచి పనుల కొరకు ఆసక్తి కలిగి ఉండాలట. నేను టపటపా అని చెప్తాను, టపటపా మీరు చదివి నాకు సహాయం చేయండి. మొదటి ఆసక్తి రండి. ఇవి ఉన్నాయో లేవో ఒకసారి మనల్ని మనమే పరీక్ష చేసుకుందాం. చాలా మంచి మాటలు, 7 మాటలు. మొదటిది రండి, ప్రకటన గ్రంథం 3:19. త్వరగా చదవాలి, సమయం అయిపోతుంది. ప్రకటన 3:19. ప్రకటన గ్రంథము 3:19. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక ఆసక్తి, అండర్లైన్ చేయండి, ఆసక్తి కలిగి. మొదటిది దేని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి చెప్పండరా? మారు మనసు పొందటంలో ఆసక్తి ఉండాలి, మొదటిది. 2, యాకోబు రాసిన పత్రిక 5:17. యాకోబు రాసిన పత్రిక 5:17. మనుషుడే వర్షింపకుండునట్లు. రెండవది ప్రార్థనలో ఆసక్తి. మొదటిది మారు మనసు పొందుట్లో ఆసక్తి, రెండవది ప్రార్థనలో ఆసక్తి. చూడండి, ప్రార్థనలో ఆసక్తి ఎందుకు అని అనుకుంటున్నారేమో. అపోస్తుల కార్యములు తీయండి, 12:5. అపోస్తుల కార్యములు 12:5. అపోస్తుల కార్యములు 12:5. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు, చూడండి, అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందంట. ఎక్కడ? అయ్యో మా సేవకుడు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. సువార్త ప్రకటించినందుకు చెరసాల్లో వేశారు, బంధించేశారు. ఏం చేశారో తెలుసా? జెండాలు పట్టుకొని తిరగలా, కేసు పెట్టలా, పోలీస్ స్టేషన్ల వైపు వెళ్ళలా. ఏం చేశారు? దే ప్రేయిడ్. అత్యాసక్తితో, వెరీ డిజైర్లీ దే ప్రేయిడ్. అదేంటి వాక్యానుసారమైనటువంటి వ్యవహారం. నేను అంటున్నాను, నీ శ్రమలు, నీ అప్పులు, నీ బాధలు, నీ కష్టాలు, నీ అక్కరలు నిన్ను బంధించుంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? కాదు, అత్యాసక్తి. నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తే ప్రకృతి సహితము బంధిస్తావు. ఎస్, ఎలుగు ఏలియా మనమంటే స్వభావం గల మనుషుడే, గొప్పోడేం కాదు. కానీ ప్రార్థన చేస్తే ఏమైంది? 3.5 సంవత్సరాలు వర్షము లేకుండా ఆగిపోయింది. మనం ఎందుకు ఆపలేకపోతున్నాం? మనకెందుకు స్వస్థత రావట్లేదు? అంటే మనలో ఆ దైవజనుడికి ఉన్నంత ఆసక్తి లేదు. సరే, ఇది 2. 3, మూడవ మాట రండి. మొదటిది మారు మనసు కొరకు ఆసక్తి, రెండవది ప్రార్థన కొరకు ఆసక్తి, మూడవది కీర్తన గ్రంథము 69:9. కీర్తన గ్రంథము 69:9. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి ఏమిటి? నీ ఇల్లు దేవుని ఇల్లు. దావీదు చెప్తున్నాడు, దేవా నాకు ఒక ఆసక్తి ఉంది. ఏ ఆసక్తి? మీరు ఒకటే గమనించండి, దావీదు ఉన్నట్టు పక్కన మందిరం పక్క ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏది అంతగా ఆయన భక్షించలేదు. ఏం భక్షించింది? మందిరము కొరకైన ఆసక్తి. దేవా నీ మందిరములో జీవితకాలం ఉంటాను, నీ మందిరంలోని పాటలు పాడుతాను, నీ మందిరంలో బ్రతుకు వెళ్ళబుచ్చుతాను, నీ మందిరం కొరకే నేను అన్ని సంపాదిస్తాను, నీ మందిరం కొరకు అన్నీ ఇస్తాను. ఈ వైఖరంత ఎవరిది? దావీదు. అంటే నీ జీవితంలో దావీదు చెబుతున్నటువంటి ఒక మాట ఏంటో తెలుసా? మన ఆసక్తి మందిరం మీద నుంచి తప్పి అవి అంటాడు, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించడం. అంటే ఎందుకు నన్ను అంత భక్షిస్తున్నావు అంటే అర్థమేంటి? భక్షణ అంటే ఏంటి? భక్షణ అంటే తినడం.
తినేస్తున్నావు ఎందుకు అలాగ నన్ను అంటాం కదా, దాన్ని కొంచెం యాంప్లిఫై చేసి అందంగా మాట అంటే భక్షణ అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్న మాట ఏంటే, మందిరం పట్ల నీ యొక్క ఆసక్తి ఏంటి? మందిరము పట్ల నీ ఆసక్తి ఏంటి? మందిరంకి వస్తున్నావా? ఎంత దూరం నుంచి బిడ్డలు చాలామంది దేవుని మందిరాన్ని ప్రేమించి, ఎందుకంటే ఇది నిశ్చయముగా యెహోవా నివసించు స్థలం, ఇది ప్రార్థనా స్థలం, వాక్యము దేవుని యొక్క ధర్మశాస్త్రము లోకములోనికి వెడలిపోయిన స్థలం, ఇది నన్ను సరిచేసే స్థలం, ఇది నన్ను కాపాడే స్థలం, ఇక్కడ నాకు ఆదరణ ఉంది, ఇక్కడ సమృద్ధి ఉంది, ఇక్కడ నాకు సంతృప్తి ఉంది. ఎవరైతే వాక్య పనులోకి వస్తారో వాళ్ళకి మందిరం అంటే. నేను ఒక మాట చెప్పనా, 2 మనుషుల్ని మందిరం నుంచి దూరపరుస్తుందట. నెంబర్ 1, మొదటి, నీలో పాపం అత్యధికం అయిపోతే అట మందిరం మీద ఆసక్తి ఉండదు. మరొకసారి చెప్పనా, నీ హృదయంలో పాపము పెట్టరేగిపోతుంటే మందిరం అంటే ఆసక్తి ఉండదు నీకు. 2, హృదయంలో పాపము అలాగా ఉండిపోతుంటే నీకు వాక్యము వెళ్ళదు లోపలికి. ఎందుకు? మనస్సాక్షి ఏమైపోద్ది? వాత వేయబడుతుంది. ఏది కూడా టచ్ చేయదు, స్పర్శ ఉండదు అనమాట, స్పర్శ ఉండదు. ఇది మొదటిది, మారు మనసు కొరకు ఆసక్తి. 2, ప్రార్థన కొరకు ఆసక్తి. 3, మందిరం విషయంలో ఆసక్తి. 4 ఆసక్తి. రండి, హెబ్రీలు రాసిన పత్రిక 6:12. హెబ్రీలు రాసిన పత్రిక తర్వాత చూద్దాం. ఇది 1 కొరింథీయులు రాసిన పత్రిక 14:12 చూద్దాం. 1 కొరింథీ 14:12. చాలు. ఏ ఏ ఏ ఆసక్తిది? ఆత్మ సంబంధమైన వరములువి, స్పిరిచువల్ గిఫ్ట్స్. అమ్మా వింటున్నారు ఈ మాట? స్పిరిచువల్ గిఫ్ట్స్. మనిషికి 2 ఉంటాయి, ఫిజికల్ గిఫ్ట్స్, రెండోది అంటే ఇట్స్ నథింగ్ బట్ న్యాచురల్ గిఫ్ట్స్, రెండోది స్పిరిచువల్ గిఫ్ట్స్. భౌతికమైన లేకపోతే సహజ సిద్ధమైన వరాలు, రెండోది స్పిరిచువల్. నేను సహజ సిద్ధమైన వరాలు అంటే ఏంటి చెప్పండి? ఏంటి ఆ వరం చెప్పండి ఒకటి. సహజ సిద్ధమైన వరాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఉదయానికి మందిరంలోకి వచ్చారనుకోండి, మీరు చూడండి చాలా మందికి ఏంటో తెలుసా, మారు మనసు ఉండదు కానీ దేవుని మందిలో పరిచయం చాలా ఎక్కువ చేస్తారు. వాళ్ళు చాలా చేస్తారు. ఎరా గట్టి కూర్చొని ఒక గంట సేపు ప్రార్థన చేయరా అని ఒక అరగంట సేపు ప్రార్థన అంటే చేయలేడు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన వరాలంటే ఆత్మ సంబంధముగా ఉండాలి, అది పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వాలి. చెప్పనా ఇంకో మాట, చాలా మీటింగ్స్లోని యవనస్తులు అద్భుతమైనటువంటి వాయిద్యాలు ప్లే చేస్తారు. వాళ్ళు చూడగానే అబ్బా ఇంత అద్భుతంగా, అసలు మామూలుగా ప్లే చేయట్లేదు. అంత ఎందుకండి, మందిరంలోనే కాదు బయటను మీరు ఎక్కడ చూడండి, అనేకమైన దగ్గర సినీ ఫీల్డ్లో అద్భుతమైనటువంటి వాయిద్యకారులు ఉన్నారు. అది న్యాచురల్ గిఫ్ట్స్. వాటిని ఏమంటారంటే బైబిల్ యొక్క పరిభాషలో తలాంతులు అంటాడు. కానీ వరాలు లేవు. రక్షణ ఆత్మ సంబంధమైన వరం, పరిశుద్ధాత్మ ఆత్మ సంబంధమైన వరం, స్వస్థపరచడం ప్రార్థన చేస్తే ఆత్మ సంబంధమైన వరం, ప్రార్థన చేయడం ఆత్మ సంబంధమైన వరం, వాక్యం చెప్పడం ఆత్మ సంబంధమైన వరం, బోధించడం ఆత్మ సంబంధమైన వరం. అవునా కదా? ఇవి ఆత్మ సంబంధమైన వరాల కొరకు ఆసక్తి. ప్రభువా దేవా నాకు ప్రార్థన చేయడం రావట్లేదయ్యా, ప్రభా గంట సేపు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను ప్రభా. అడుగు దేవుణ్ణి. ఈ ఆసక్తి ఉండాలి. ప్రభా నీ మందిరము చాలాసార్లు ప్రభా రాలేకపోతున్నాను కొన్ని పరిస్థితుల వల్ల, ప్రభా ఏదో అడ్డంకి వస్తుంది ప్రభా, ప్రతికూలమైన పరిస్థితులు వస్తున్నాయి ప్రభా, ఎలాగే నీ మందిరాన్ని నేను మానకూడదు, వెళ్ళాలి. ఆసక్తి అడగాలి ప్రభువుని. ప్రభా తండ్రి నీ మందిరంలో నేను కూడా వాడబడాలి ప్రభా, అడగండి ప్రభువుని. ఇలాంటివి ఆత్మ సంబంధమైన వరాల కొరకు ఆసక్తి. మొదటి ఆసక్తి మారు మనసు, 2 ప్రార్థన, 3 మందిరం గురించి ఆసక్తి, 4 ఆత్మ సంబంధమైన వరాలు. రండి 5వ మాట చూస్తాం. అపోస్తుల కార్యములు 17:11. అపోస్తుల కార్యములు 17:11. గంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును. చాలా అద్భుతమైన మాట ఇది. ఏ ఆసక్తిది?
వాక్యపు ఆసక్తి. వాక్యము కొరకు ఆసక్తి. వాక్యం కోసం ఆసక్తి అంటే ఎట్లా ఉంటుంది తెలుసా? ఈరోజు బైబిల్ స్టడీ ఉంది, ఇంకా మొదలు పెట్టక మునిపే నేను వాక్యం కొరకు సిద్ధపడాలి. అయ్యో, నేను నోట్స్ తెచ్చుకోవాలి, పెన్ తెచ్చుకోవాలి, నేను రాయాలి, నేను నేర్చుకోవాలి. అనేకమైన విషయాలు నేను ఆలోచించలేనివి, నాకు అవి అందలేనటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఘట్టాలని నేను వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఎందుకంటే రేపు నా ప్రభు కొరకు నేను సాక్షిగా మిగలాలి. నేను ప్రభు కొరకు అనేక మందికి ఉపదేశించాలి, అనేక మందికి తెలియని వారితో వాళ్ళతో మాట్లాడాలి, దేవునికి సువార్తను ప్రకటించాలి. దేని కొరకు? ఇది వాక్యం గురించి ఆసక్తి ఉండాలి. ఇది ఆసక్తి. ఏ ఆసక్తి ఇది? ఉందో లేదో మీకే తెలుసును, నాకే తెలుసును, పైన దేవుడికే తెలుసును. మొత్తం ఎన్ని? 5. 6 చూస్తామా? చూడండి 6వ మాట. సంఖ్యాకాండం 25:13. సంఖ్యాకాండము 25:13. సంఖ్యాకాండము 25:13. అతడు తన దేవుని విషయమందు, ఎంత అద్భుతమైన మాట అండి. అతడు తన దేవుని యందు ఆసక్తి. చూడండి, అతడు తన దేవుని యందు ఆసక్తి అంటే అర్థం ఏంటో తెలుసా? వాడు పక్కన ఉన్నటువంటి నీ సహోదరుడే, ఒరే ఈరోజు మందిరంకి వెళ్దాం పదరా అన్నాడు అనుకోండి. వాడు, ఒరే ఈరోజు నేను రాలేనురా, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అన్నాడు అనుకో. ఆడిని చూసి పక్కడు ఏమవుతాడు తెలుసా? నిరుత్సాహం చెందుతాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా బిడ్డలారా? వాడు వచ్చినా రాకపోయినా, వాడు ఉండిపోయినా ఉండకపోయినా నువ్వేం చేయాలో తెలుసా? నా దేవుని యందు నాకు ఇది వ్యక్తిగతమైన ఆసక్తి. నా దేవుని కొరకు నేను వెళ్ళాలి. నా దేవుడు అంటే నాకు ఆసక్తి, నా దేవుడు అంటే వ్యసనము, నా దేవుడు అంటే నాకు పిచ్చి ప్రేమ. ఎందుకో తెలుసా? ఆ దేవుడు నిన్ను తన రక్తము చేత నేను కొనుక్కున్నాడు నిస్సొత్తుగా చేసుకోవడానికి. నా దేవుడిని విడిచిపెట్టి నేను ఉండలేను. నీకు వస్తేరా, లేకపోతే మాని. నీకు వర్షం వస్తే ఉండిపోతావు, ఎండేస్తే ఉండిపోతావు, ఏదైనా కొంచెము ఏదైనా చిన్న రోగం వస్తే ఉండిపోతావు, వ్యాధి వస్తే ఉండిపోతావు, ఉద్యోగం వస్తే ఉండిపోతావు, ఏదో ఓటి తగిలిందంటే ఉండిపోతావు, ఏదో ఒకటి తగిలింది ఉండిపోతావు. దేవుని యందు ఆసక్తి కలిగిన ప్రజలు ఎలాగుండరు? నా దేవుని దగ్గరని నా దేవుడిని ప్రేమిస్తున్నాను కాబట్టి నా దేవుని ఆరాధించడానికి నేను వెళ్ళాలి. అబ్బా, ఎంత అద్భుతం కదా! ఎన్ని మాటలు? 6 మాటలు. 7వ ఆఖరి చూద్దాం రండి, చూసి ముందుకు వెళ్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 6:12. హెబ్రీలు రాసిన పత్రిక 6:12. దేనిలో ఆసక్తి? మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను నడుచుకున్నట్లుగా మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని, అది దేని కొరకు ఆసక్తి? నిరీక్షణ కొరకు ఆసక్తి. నా దేవుడు రేపు రాబోతున్నాడు. ఇది ఎంత అద్భుతమో తెలుసా? ఒక క్రైస్తవుడికి ఉండవలసినటువంటి అద్భుతమైన ఆసక్తి. అరే ఎందుకులా వెయిట్ చేస్తున్నాం అంటే ఒక ఆసక్తి ఉంది. ఏంటో తెలుసా? నా స్నేహితుడు వస్తాడురా, ఇంకా వస్తాడని వెయిట్ చేస్తున్నామో. మీ ఆయన వస్తాడండి, యుద్ధ రంగంలోకి వెళ్ళాడు, ఖచ్చితంగా జయించుకొని వస్తాడు నా భర్త. ఒక ఆశ అన్నమాట. ఒక వ్యక్తి కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆ వ్యక్తి మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి. ఆయన రాకడ ఆలస్యమైతే మనం భూమి మీద నిలిచి ఉంటే మనం ఎదురు చూడాల్సింది మన నిరీక్షణ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకే. ఎన్ని ఆసక్తులు? 7 ఆసక్తులు. ఏ వ్యక్తికి అయితే ఈ 7 ఆసక్తులే ఉంటాయో వాడు సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వాడు. దేవుడు ఈ 7 కొరకు ఆయన పవిత్రపరుచుకున్నాడు. ఈ 7 కొరకు ఏం చేసుకున్నాడు? దేవుడు పవిత్ర చేసుకున్నాడు. నేను చెప్పాను, ఒక మనిషిని దేవుడు పవిత్రపరచుకునే సాధనాలు 3 అని చెప్పాను. ఇందాక చెప్పానా? విమోచన, పవిత్రీకరణ అన్నీ కూడా ఒకటే. మొదటిది ఆయన రక్తంతో పవిత్రపరచుకున్నాడు. 2 ఆయన వాక్యంతో పవిత్రపరుస్తూ ఉన్నాడు. 3 పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మయందు కడుగబడిన వారమై పరిశుద్ధపరచబడిన వారమై రాయబడుతూ వచ్చింది. బిడ్డలారా, ఈ మాట గమనించండి. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే సమస్త దుర్నీతి నుండి విమోచించాడో, అంటే 3 విమోచన నుంచి విమోచించాడో మొదటిది. 2 ఈ 7 ఆసక్తి కొరకు ఎవరైతే పవిత్రీకరించుకోబడ్డారో వాళ్ళే దేవుని యొక్క సొత్తు.
మీకు అర్థమవుతుందా నేను చెప్పిన మాట? మొదటి పేతురు రాసిన పత్రిక రెండో అధ్యాయం 10వ వచనం 9వ వచనం నాన్న చదువు నాన్న. వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన తన గుణాత్సయం ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలనై. ఈ 4 అండి. చాలామంది నార్మల్గా 4 స్టేట్మెంట్లో మామూలుగా చెప్పేస్తున్నారు కానీ ఈ 4 ప్రసంగాలు. ఇప్పుడు చూడండి, 1 గంట అయ్యింది. దేవుని సొత్తు అయిన ప్రజలుగా మీరు మార్చబడాలి అంటే మొదటిది విమోచన, రెండోది పవిత్రీకరణ. అప్పుడే మనము దేవుని యొక్క సొత్తు అయినట్టు లెక్క. దీని కొరకు ఆయన ఏం చేశాడు? తన్ను తాను అప్పగించుకున్నాడు. దేని బట్టి ఆయన అప్పగించుకున్నాడు? కృపను బట్టి. రైట్. సాక్రిఫైస్ త్రూ గ్రేస్ అనే ఒక్క అంశాన్ని ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం. రెండోది సాల్వేషన్ త్రూ గ్రేస్ చూస్తూ వచ్చాం. ఇంకా లాస్ట్ మిగిలిపోయింది ఒకటే, స్పీచ్ త్రూ గ్రేస్. అంటే కృప మనకి ఏది బోధిస్తుంది? కృప 2 విధాలుగా బోధిస్తుంది. మొదటిది పాజిటివ్ థాట్స్ అండ్ నెగిటివ్ థాట్స్. పాజిటివ్ థాట్స్ అంటే నెగిటివ్ థాట్స్ అంటే అర్థం ఏంటంటే, పాజిటివ్ థాట్స్ అంటే ఏంటంటే మనము చేయవలసినవి లేక కలిగి ఉండవలసినవి. నెగిటివ్ థాట్స్ అంటే మనం విడిచిపెట్టవలసినవి. కృప ఏం చేస్తుందమ్మా? మనకు బోధిస్తుంది. ఏం బోధించాలంటే మనం ఏమి కలిగి ఉండాలో అవి బోధిస్తుంది, మనం ఏం విడిచిపెట్టాలో బోధిస్తుంది. రండి, మొదటిది పాజిటివ్ థాట్స్ చూద్దామా, నెగిటివ్ థాట్స్ చూద్దామా? నెగిటివ్ థాట్స్. వెరీ గుడ్ చెల్లి, నెగిటివ్ థాట్స్ అంటే చాలా ఇష్టం. రండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. ఎలా అనగా మనము మనుష్యులకు కన్న రక్షణార్థమైన దేవుని కృప ప్రత్యక్షమై, అండర్లైన్ చేయండి, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను ఇక్కడ 2 మాట్లాడాడు. మొదటిది భక్తిహీనత, 2 ఇహలోక సంబంధమైన దురాశలు. ఏమిటండి భక్తిహీనత అంటే? ఏమిటి భక్తిహీనత అంటే? నేను చెప్తాను ఇలాగా. భక్తిహీనత అంటే, నేను చాలా పుస్తకాలు, అనేకమైన వ్యాఖ్యానకర్తల యొక్క మాటలన్నీ అర్థం చేసుకున్న తర్వాత అనేకమైన మాటలు ఒక దగ్గర పోగు చేస్తే నాకు ఇట్లా అర్థమైంది. ఏంటంటే, ఎనీథింగ్ దట్ does not give glory to God is ungodliness. Anything that does not glorify the name of God is called ungodliness. భక్తిహీనత అంటే అర్థం ఏంటంటే, ఏదైతే మనం చేస్తున్నామో అది పనే కావచ్చు, అది పరిచర్య కావచ్చు, అది ప్రార్థనే కావచ్చు, అది బోధే కావచ్చు, అది సేవే కావచ్చు, ఏదైతే దేవునికి మహిమను తీసుకొని రాదో అదే భక్తిహీనత. అర్థమైందా? మరొకసారి చెప్పనా? నీ యొక్క భక్తిహీనత 5 విషయాలు, భక్తి 5 విషయాల్లో మనకు కనపరచాలి. మన భక్తి. రండి, తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం. తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి అనుకుంటా, చూడన్నాను. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం. అది కాదు, రండి 3వ అధ్యాయము, క్షమించండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనములు. బోధ ఇందాక మనం చదివాం, స్పీచ్ త్రూ గ్రేస్. అక్కడ చూడండి, బోధించాలట. నీ యవ్వనం బట్టి తృణీకరింపొద్దు కానీ, అండర్లైన్ చేయండి, ఆ మాటలు మీ కంఠోపాఠం వచ్చేయాలి. మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రత, విశ్వాసులకు. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం?
భక్తి అనేది 5 విషయాలను నువ్వు కనపరచాలి. మొదటి దేనిలో? మాట. నువ్వు మాట్లాడితే యేసు ప్రభు నమ్ముకున్న వాడివిగా, నమ్ముకున్న దానివిగా కనబడాలి ఎదుటి వారికి. నువ్వు సంఘము వెలుపట తర్వాత సంగతి, ముందు విశ్వాసులకి నిన్ను కనపరుచుకోవాలి. అంటే నువ్వు ఒక మాదిరికరమైన బ్రతుకు బ్రతకాలి. ఎందులో? మాట 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 మాట. ఈరోజు నీ మాటలు ఎలాగున్నాయి? నీ మాట ఎందుకు ఇంత ప్రాముఖ్యంగా? మొట్టమొదటి అన్నిటిలో కన్నా ఈ 5 విషయాల్లో మొదట మాట గురించి దేవుడు ఎందుకు చెప్పాడంటే, రండి మత్తయి సువార్త 5వ అధ్యాయం, లేక మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 వచనాలు. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటలను గూర్చి విమర్శ దినమున లెక్క ఒప్పప్ప చెప్పవలసిన వండును. అండర్లైన్ చేయండి. నీ మాటను బట్టి నీవు నీతిమంతుడువో తీర్పు పొందుతావు, నీ మాటను బట్టి నువ్వు అపరాధవని. బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ వర్డ్స్. తిమోతి, జాగ్రత్త. నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, నువ్వు పెట్టి రేగిపోయి ఇష్టానుసారంగా దేవుడు చూస్తున్నాడని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడితే, తిమోతి జాగ్రత్త. దేవుడు ఏం చేస్తాడు? నీవు తీర్పు తీర్చే దేవుడు పైన ఉన్నాడు. నువ్వు లెక్క ఒప్ప చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. నీ మాటను బట్టివే నీవు నీతిమంతుడు అని, నీ మాటను బట్టివే నువ్వు అపరాధు అని దేవుడు ఏం చేస్తాడు? రైట్, పనిష్. అమ్మో, చాలా జాగ్రత్త. మాట ఏం చేసిందో తెలుసా? ఒక్క మాట బట్టి అంత దేవునితో ముఖాముఖగా మాట్లాడిన మోషే కనాని దేశానికి వెళ్ళలేకపోయాడు. మన ముందు. అందుకే నీ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడద్దు. దేవుడు ఈ మాట్లాడే కొంటిగాలని 4 చీరేస్తాడు. జాగ్రత్త. మాట పొదుపు కలిగి ఉన్నాయండి. నువ్వు ఇష్టానుసారంగా నీ తోటి సహోదరుల మీద కానీ సహోదరుల మీద కానీ మాట్లాడడానికి ప్రయత్నం చేయకు. తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేయకు. నీ మాట నీ మీద సాక్ష్యం పలుకుతుంది, దేవుడు పలికిస్తాడు. వెరీ డేంజరస్. 2, ప్రవర్తన. జాగ్రత్త బిడ్లారా, నీ ప్రవర్తన ఎలాగుందని మీకే తెలియాలి, దేవుడికే తెలియాలి. 3, దేవుని ప్రేమ పంచడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ ఎటువంటి ప్రేమో తెలుసునా? ప్రేమ ఎవరిని ప్రేమించాలో తెలుసునా? చూడండి, ప్రేమ ఎటువంటిదో చూపిస్తాను. మత్తయి సువార్త. ఏదో పై ప్రేమలు కావు, నోటి మాట చెప్పిన ప్రేమలు కావు. ఏ ప్రేమ ప్రేమిస్తే నువ్వు ఏమవుతావో చెబుతాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. విత్ ఇన్ బ్రాకెట్స్లో కుమార్తెలు. ఎవరిని ఎవరిని ఎవరిని? రండి, 46వ వచనం. ఎవరట? సుంకరులు అంటే ఎవడు? సుంకరి అంటే ఎవరు? జక్కయ్య సుంకరి. మీరు వాక్యము ఈ మోతాదులో అర్థం చేసుకుంటే ఎప్పుడు వాక్యం నేర్చుకోలేడు. దేవా, ఎవరి వద్దనైనా నేను అన్యాయస్తుడు సుంకరి. అయ్యయ్యో, యేసు ప్రభువారేటి? ఆ పాపి అయినటువంటి పాపి అయిన వాడు సుంకరి. నేను ఎవరి దగ్గర అన్ని చేసుకున్న ఆస్తిలో సగము పేదలకి ఇవ్వలేని వాడు సుంకరి. అంటే నువ్వు ఇప్పుడు ఎవరిలాగా ఉన్నావు? ప్రేమించకపోతే నిన్ను ప్రేమించోండి. ఆ సిస్టర్ నాతో ప్రేమగా మాట్లాడుతుంది, ఆ సిస్టర్తోనే మాట్లాడతాను. ఈ సిస్టర్ ఎప్పుడు నాతో మాట్లాడదు, నేనంటే ఇంతవరకు ఉంది కోపం, ఆవిడతో నేను మాట్లాడను. బిడ్లారా, నేను ఒక అద్భుతమైన మర్మం చెప్తాను, వినండి. ఇది మర్మం ఏంటో తెలుసా?
నిన్ను ఎవరైతే హింసిస్తారో, నీ గురించి ఎవరైతే చెడు మాటలు పలుకుతారో, నీ గురించి మంచి సాక్ష్యం చెప్పకుండా ఊరు మీద డంబాసరమైన మాటలు పలికి నిన్ను అవమానపరుస్తున్నారో వారితోనే మాట్లాడండి. ఎందుకో తెలుసా? తనే నీకు శత్రువు. నీ శత్రువుతో నువ్వు మాట్లాడితే తనేమనుకుంటో తెలుసా? ఇదేంటి, తన గురించి నేను ఇంత దారుణంగా చెప్పినా, ఈవిడ గురించి ఇంతగా మాట్లాడినా, ఈవిడ గురించి ఇంతగా నేను ప్రచురం చేసినా, ఈవిడ నాతో ఇంత ప్రేమగా మాట్లాడుతుంది. ఉంటుందా మనకు ఆ మనస్సు? ఉంటుందా మనకు మనసు? ఏ ప్రేమ కావాలో తెలిసిన బిడ్లారా, అయ్యో ఈ ప్రజలు తెలియకే నన్ను ఏం చేస్తున్నారు, సిలువ వేశారు కాబట్టి వీరిని ఏం చేయాలి? ఏం ప్రేమ? దిస్ ఈజ్ అ గాడ్స్ లవ్. చెల్లి వింటున్నావా? ఈరోజు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ శత్రువులు ప్రేమించాలి. మన తోబుట్టువులు, మన బంధువులు, మన స్నేహితుల్ని కాదు. నీ శత్రువు ఎవరికి శత్రువు ఇలా తెలుసా? నీకు శత్రువు కావచ్చు, కానీ వాళ్ళ దేవునికి శత్రువులు కాకూడదు. కాబట్టి నువ్వేం చూపించాల్సి? ప్రేమ చూపించు. వాళ్ళు ఏమనుకుంటారు? చూసావా మనం అంటే ఏమనుకున్నారో, ఏంటనుకుంటారు వాళ్ళు? వాళ్ళు ఏమంటారు? కాలర్ ఎగరేస్తారు. ఏమైనా కాలర్ ఏంటో తెలుసా? నేను ఎంత చీ అన్న కూడా వాళ్ళు నా దగ్గరకు వచ్చే మాట్లాడుతున్నారు. వారు నా దగ్గరకు వచ్చే మాట్లాడుతున్నారు. దీని వెనకాతలు ఉన్న రహస్యం ఏంటో తెలుసా? దీని వెనకాతల యేసు ప్రభు వారు ఒకరు ఉన్నారనే సంగతి నీకు తెలీదు. ఆ ప్రేమ నేను బలవంతం చేస్తుంది నీతో మాట్లాడి. లేకపోతే నీలాంటి దుర్మార్గురాలతో, నీలాంటి దుర్మార్గుడితో అసలు మాట్లాడరు ఎవరు. నీ మాట, నీ వ్యసనము, నీ పద్ధతి, నీ వైఖరి, నీ యొక్క ప్రవర్తన బట్టి అయితే నీతో ఎవరూ మాట్లాడరు. కానీ ఇంకా నీతో మాట్లాడుతున్నామంటే కారణం ఏంటో తెలుసా? ఎవరున్నారు వెనకతల? మన ప్రభు అయిన యేసు. ఆ ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది కాబట్టి మనం ఏం చేయాలా? ప్రేమించాలి. వాళ్ళండి ప్రేమ కలిగిన వారు. ఏ తిమోతి విను, నువ్వు నీ యవ్వనమును బట్టి నిన్నెవరు కూడా తృణీకరించొద్దు. నువ్వు యవ్వనుడు అనుకుంటున్నావా? నువ్వు యవ్వనురాలవా కాదా? దేవుని వాక్యం మనలో నిలుచున్నది, కానీ మనము యవ్వనస్తులము, మరి బలవంతులము. కాబట్టి మాటలో బలం ఉండాలి, ప్రవర్తనలో బలం ఉండాలి, ప్రేమలో బలం ఉండాలి, విశ్వాసం. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి ఇంకా దేవుడు అనుకుంటావు ఏడు తల్లి, ఇంకా నీ రోగం పోలేదు, యేసుప్రభు మందిరకు అంటావు, అలాగ ఉదయకాల ప్రార్థనలు అంటావు, వాక్యం అంటావు, అట్లా తిరుగుతుంటాయి. నువ్వు విశ్వాసులకే మాదిరికరా. అబ్బా, విశ్వాసులు తన గురించి ఏమనుకుంటుంది సార్? ఇంకా రోగం బాగోలేదు, ఇంకా వ్యాధి బాగోలేదు, ఇప్పటి నుంచి 3 నెలల నుంచి 6 నెలల నుంచి మందిరికి వస్తుంది, అయినా కూడా యేసు ప్రభుని వెంబడించుకుంటూ మానలేదు. దేవుని మందిరానికి ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు పిలిచినా పిలవకపోయినా, నేను నా దేవుని మందిరములోని వెళ్ళి నేను గోజాడి నేను నమస్కరించి నా ప్రభువుని ఆరాధిస్తాను అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారిని దేవుడు చూడడా? అది విశ్వాసం అంటే. దేవుడు ఇస్తాడు. ఈ విశ్వాసానికి పరీక్ష నీకు లాస్ట్ది పవిత్రత. ఎంత పరిశుద్ధత ఉండాలో తెలుసా? ఎంత పవిత్రత కొరకు మనం తపన పడాలి, ఆశపడాలి. దేవా, ఈరోజు చూడకూడదు చూశానయ్యా, మాట్లాడకూడదు వినకూడదు చేయకూడదు చేశానయ్యా, నడవకూడదు దారిలో వెళ్ళాను, ప్రభా నన్ను క్షమించు, నన్ను కనికరించు ప్రభా. ఎంత అద్భుతమో. ఏం చెప్పాను ఇప్పుడండి? ఏం చెప్పినా? ఏం బోధించింది? భక్తిహీన నీ భక్తి ఈ 5 విషయాల్లో కనపరచాలి బిడ్డ. నువ్వు అప్పుడు నీకు భక్తిహీనత లేదు. అంటే ఈ 5 ద్వారా దేవుడికి ఏం రావాలి? మహిమ రావాలి. నీ జీవితంలో దేవునికి మహిమ తెచ్చే మాటలు మాట్లాడుతున్నావా? మహిమ తెచ్చే విధంగా పరిశుద్ధత కలిగి ఉన్నావా? సిస్టర్ని చూస్తే ఏమి ప్రవర్తన అండి, ఏం మాటలండి, ఏం విశ్వాసం అండి, ఏం ప్రేమ సరవాలి. అలాంటి వాళ్ళు చూస్తే వీళ్ళు ఇంత భక్తి పరుల, ఇంత మంచి భక్తుల, వీళ్ళు దేవుని భక్తుల అనేటట్టుగా దేవునికి మహిమ తెస్తే అది భక్తిహీనత లేకపోవడం అంటే. మొదటి ఏం చెప్పినా? భక్తిహీనతను విసర్జించి. రెండోది ఇహలోక సంబంధమైన దురాశలను ఆలోచన. దురాశ అంటే ఎట్టు చెప్పనా? ఇహలోక సంబంధమైన దురాశ. ఒక 2 మంచి అద్భుతమైన ఎగ్జాంపుల్స్ నేను ఆలోచించాను. ప్రభా, దురాశల గురించి ఎట్లా చెప్పనాను ప్రభా, నాకు తలంపి ప్రభా అని. ఇందాకలే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఎలాగంటే ఉదాహరణకి నాకు ఒక అప్పు ఉందనుకోండి, నాకు అప్పు కావాలి. నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాను, అప్పు అడిగాను. తను కూడా దేవుని నమ్ముకున్న బిడ్డ, నేను దేవుని నమ్ముకున్న బిడ్డ. ఏదో అవసరత కలిగి వెళ్ళి నేను దేవుని నమ్ముకున్నాను. అడిగిన తర్వాత తను ఏం చేసింది తెలుసా? ఇచ్చింది. ఇచ్చిన వెంటనే నేను బాగా గమనించండి,
అంటే దేవుడు నాకు ఇచ్చిన తలంపు. ఇప్పుడు ఇచ్చినప్పుడు నేనేమనుకుంటానంటే, నా మీద ఎంత ప్రేమ, నేను ఒక సహోదరుడి మీద ఇంత ప్రేమ, ఇంతగా నేను అడిగిన వెంటనే లేదనకుండా నా కొరకు కష్టపడిగింది. తన ప్రేమని, తన యొక్క సహాయాన్ని, ఆ విధానాన్ని మర్చిపోలేం. ఆవిడ అదే ఎంత అపారమైన ప్రేమను. అయితే విచిత్రం ఏంటో తెలుసా, ఒక మాట చెప్పింది ఏంటంటే, మీకు ఈ వడ్డీకి నేను డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాను అని అన్నది. నేను అనుకున్నాను, దొరకడమే కష్టమమ్మా, ఈ పరిస్థితుల్లో దొరకట్లేదు, ఈ సహాయం నువ్వు చేసావు, అందును బట్టి నిజంగా ప్రభు పేరట నిజంగా వందనాలు అని చెప్పాను. ఇప్పుడు విచిత్రం ఏంటో తెలుసా, ఇహలోక సంబంధమైన దురాశ అంటే చెప్తున్నాను, ఇది బాగా గమనించండి. నాకేమో సహోదరుడికి 100కి 5 రూపాయల చొప్పునిచ్చింది, కానీ తాను ఇంకో దగ్గర ఎక్కడి నుంచి ఎంత తెచ్చిందంటే 2 రూపాయలకి తెచ్చింది. మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. తనేమో నాకు ఇవ్వడం కొరకు అప్పు చేసింది, సహాయం చేసింది, 2 రూపాయలకే తెచ్చింది. కానీ నాకెందుకు ఇచ్చింది? నాకు సహాయం చేసింది మాట కరెక్టే, 5 రూపాయలకి తెమ్మని తేవడం కరెక్టే, కానీ ఆవిడ దగ్గర నుంచి ఎంత తీసుకొచ్చింది? 2 రూపాయలకి ఇచ్చింది. ఇప్పుడు విచిత్రం ఏంటో తెలుసా, తను నా దగ్గరికి వచ్చి, నువ్వు 5 రూపాయలకు వడ్డీకి నాకు డబ్బులు తెమ్మన్నావు, నీకు తెచ్చాను, కానీ నీకు 5 రూపాయలకి నేను ఇవ్వట్లేదు, నేను 2 రూపాయలకే నీకు దొరికింది అని చెప్పి నువ్వు ఇచ్చావు అనుకో, ఎంత సంతోషం. మొదటిది నాకు సంతోషం, రెండవది దేవుడు సంతోషిస్తాడు. ఎంత యథార్థత! ఆశ ఇది దురాశ. ఉన్నారా మనలో మనం అలాగైనా? ఎవరైనా నీ సహోదరుడు ఆపదలో ఉంటే ముఖం తిప్పుకోకు, నీ దగ్గర ఉందా ఇవ్వడానికి ప్రయత్నం చేయి. లేదా అయ్యా నేను అడిగి నేను సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను, లేదా అయ్యా నాకు అవ్వదు అని చక్కగా సత్ప్రవర్తన కలిగి చెప్పడం మంచిది. ఇది దురాశన, ఇహలోక సంబంధమైన దురాశ. ఎంత దురాశో తెలియదు. ఇటువంటి స్వకీయ దురాశ ఏం చేస్తుంది తెలుసా, మరులు కొలపబడి, ఏం చెప్పాడు యాకోబు పత్రిక తీయండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరులు కొలపబడి శోధింపబడును. ఈ దురాశ గర్భము ధరించి పాపము కనుక పాపం పరిపక్వమై. అవసరమా ఈ బాధ? మనకు అవసరమా? నీకు తెలుసు ఏది మంచో ఏది చెడో, ఏది చేయాలో ఏది చేయకూడదో తెలుసు, కానీ నువ్వు చేస్తున్నావే. పైన దేవుడున్నాడని మర్చిపోయావా? దేవుని విశ్వాసివి కదా, పరిశుద్ధుడు కదా. మొదటిది భక్తిహీనత, రెండవది ఇహలోక సంబంధమైన దురాశ చెందకండి బిడ్లారా, దురాశ పొందకండి. దురాశ దేవుడికి అయిష్టం. ఎందుకో తెలుసా, అది చివరికి ఎక్కడ నడిపిస్తుంది? మరణానికి నడిపిస్తుంది. ఇంకా మనలో ఉంటే జాగ్రత్త. ఇది విడిచిపెట్టవలసినవి నెగిటివ్ థాట్స్. పాజిటివ్ థాట్స్ ఏంటి చదువుతారా? శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము చదవాలి త్వరగా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. నిమిత్తము అక్కడ అండర్లైన్ చేయండి. ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని కలిగి ఉండవలసిన 3. మొదటిది స్వస్థ బుద్ధి, 2 నీతి, 3 భక్తి. అబ్బా ఎంత అద్భుతం తెలిసిన! ఈ 3 ఉండాలి బిడ్డ. ఇవన్నీ ఎవరు నేర్పిస్తున్నారు మనకి? కృప. స్పీచ్ త్రూ గ్రేస్. కృప ద్వారే నువ్వు నేర్పించబడతావు. ఈ కృప ఎవరి రూపంలో ఉంది? యేసుక్రీస్తు ప్రభువారే కృప. మొదటిది స్వస్థ బుద్ధి, 2 నీతి, 3 భక్తి. ఈ 3 సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటాను. మొదటిది స్వస్థ బుద్ధి నీకు సంబంధించింది, నీతి ఇతరులకు కనపరచాల్సింది, భక్తి దేవునితో. అర్థమైందా? మరొకసారి చెప్తున్నా. స్వస్థ బుద్ధి నీవు కలిగి ఉండవలసినది, నీతి ఇతరులకు కనపరచవలసింది, భక్తి దేవునికి చెందాల్సింది. చాలా జాగ్రత్త ఆలకించండి. ఏమిటి స్వస్థ బుద్ధి అంటే నేను ఒక్క మాట చెప్తాను.
స్వస్థ బుద్ధి అంటే ఒక నువ్వు మమ్మీ డాడీ ఎవ్వరూ లేరు, నువ్వు ఒక్కరిదానివే ఉన్నావు ఇంట్లో, తలుపులన్నీ వేసుకున్నావు, నీ యొక్క చేతిలో సెల్ ఫోన్ ఉంది, వాళ్ళందరూ ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉంటావు. అంటే నువ్వు ఎప్పుడు సెల్ చూడలేనట్టు, ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయనప్పుడు, వాట్సాప్ ఓపెన్ చేయలేనట్టు, యూట్యూబ్లో ఏం చూడలేనట్టు చాలా ఉంటావు. కానీ ఒక్కసారి పెళ్ళికో లేకపోతే ప్రయాణంకో ఎక్కడో యాత్రకో వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? ఒక్కసారి తలుపులన్నీ బిగించి ఒక్కదానిగా ఒంటరిగా ఈ టైంలో నువ్వేం చేస్తావంటే ఆ సెల్ ఫోన్ నీ చేతిలో పెట్టుకొని అట్లా పైకి ఇలా నెడతా ఉంటావు, ఏదో చూస్తూ ఉంటావు. చూడకూడని దృశ్యాలు నీ యొక్క సెల్ ఫోన్లో ఒకటి తర్వాత ఒకటినే వస్తుంటాయి. అది నువ్వు ఆపలేవు, ఎందుకంటే అది ఇన్బుల్ట్, అది నీ ఇన్బుల్ట్. దీన్ని ఇలా చెప్తాను, ఏటో తెలుసా? అందరూ ఉన్నప్పుడు చాలా భక్తిపరులుగా మనం కనబడతాం, కానీ ఎవరు లేనప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన తలంపులు, మన ఆలోచనలు, మన ఊహలు ఎలా ఉంటాయి? దీన్ని ఏమంటే స్వస్థ బుద్ధి అంటే దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే అందరూ ఉన్నప్పుడు ఎలాగున్నావో ఎవ్వరు లేనప్పుడు కూడా అలాగే ఉండాలి. ఎటువంటి స్వస్థ బుద్ధి ఉందంటే తెలుసా? యేసేపుకి అక్కడ తండ్రి లేడు, అన్న దమ్ములు లేదు, తల్లి లేదు, ధర్మశాస్త్రం లేదు, మందిరము లేదు, సేవకుడు లేడు, విశ్వాసులు లేరు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. కానీ పోతీఫరు భార్య అపహరించి యవనస్తుడైన తన అందానికి ముగ్ధురాలై రా నాతో శయనించు అనగానే నా దేవునికి ఇంత విరోధకరమైనటువంటి పాపము నేను, ఇది ఉండాలి. ఇది స్వస్థ బుద్ధి అంటే. బిడ్డలారా, భర్తలు కలిగిన వారు జాగ్రత్త, భార్యలు కలిగిన వారు జాగ్రత్త. నీ భర్త ఉన్నప్పుడు ఒకలాగా, భర్త లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించవద్దు. భర్త ఉన్నప్పుడు ఒకలాగా, భర్త లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించవద్దు. నీ సహోదరులు ఉన్నప్పుడు ఒకలాగా, సహోదరులు లేనప్పుడులాగా ప్రవర్తించవద్దు. నువ్వు ఏ రకంగా ప్రవర్తించినా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పరమందు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు. ఆయన కన్నులకు మరుగై దాచలేవు నీవు. నీ యొక్క రహస్య పాపం ప్రతి ఒక్కటి, నీ దురాప పాపం ప్రతి ఒక్కటి, నీ యొక్క ప్రతి సాహసించే ప్రతి పాపము, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపము జాగ్రత్త. దేవుడు వెలుగులోనికి తెస్తాడు, వెలుగులోనికి తెస్తాడు. నీకేంటి సంబంధం? మాట్లాడతావు, నీకెందుకు మాటలో మాటలు కలుపుతావు? విచ్చలవిడితనముకి ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేస్తావు? దేని కొరకో? మాట్లాడితే నీ భర్తతో మాట్లాడు, మాట్లాడితే నీ భార్యతో మాట్లాడితే నీ బంధువులతో మాట్లాడు. నీకు తెలియని వారు, నీకు అవసరం లేనివారు, నిన్ను పట్టించుకున్నవారు ఎందుకు మాట్లాడుతావు? ఏమిటి నీకు ఆశ? నీ ఆలోచన ఏంటి? దేవుడు చూస్తున్నాడు బిడ్డ. ఒక్క రోజు కాకపోయినా ఒక రోజైనా దేవుడు వెలుగులోకి తెచ్చినప్పుడు ఎంత అవమానానికి గురైపోతామో తెలుసా? ఎంత భయంకరమైన స్థితికి గురవుతామో తెలుసా? నిన్ను బట్టబయలు చేస్తుంది పాపం. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, పాపము నీకు అవమానాన్ని మిగులుస్తుంది. చివరికి పాపము వలన వచ్చి జీతం మరణానికి నడిపిస్తుంది. ఏంటిది? స్వస్థ బుద్ధి. దీనికి ఒక పేరు పెడదాం. లోపల ఎలాగ ఉంటావో బయటను కూడా దీనికి ఒక పేరు, టైటిల్ ఏంటంటే వేషధారణ లేని జీవితం. రెండు నీతి కలిగిన బ్రతుకు. నీతి అని నేను చెప్పాను, వ్యక్తిగతమైనది స్వస్థ బుద్ధి. నీతి అనేది ఇతరులకు కనపరచాల్సింది. నీతి అంటే ఇతరులకు కనపరిచిందంటే ఎట్లా ఉంటుంది నీతి? నీతి అంటే అర్థం ఏంటంటే అది అందరికీ తెలిసిన విషయమే. దేవుని నీతి కలిగిన వాడు ఎలాగుంటాడో తెలుసా? వాడు లంచాలు పుచ్చుకోడు. 7 ఉన్నాయి నీతి కలిగిన పనులు చేయాల్సింది. మొదటిది ఏంటి తెలుసా? నువ్వు లంచాలు పుచ్చుకో. ఏముందులు ఏంటంటే నువ్వు నీతి మంతురాలవని ఎట్లా అంటే, అయ్యమ్మా నువ్వు నాకు ఈ పని చేసి పెట్టావు, ఇగో నా సంతృప్తి కొరకు నీకు ఇస్తున్నాను, నా సంతృప్తి కొరకు నీకు ఇస్తున్నాను. అప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? అమ్మా నాకొద్దు, ఇది నా ఉద్యోగం, ఇది నా బాధ్యత, నేను చేశాను అన్నా. అమ్మమ్మ లేదమ్మా నిజంగా నా హృదయపూర్వకంగా ఇస్తున్నాను, నువ్వు దీన్ని బట్టి నీ మీద ఏది కాదు, నువ్వు నాకు ఈ పని చేసి పెట్టావు కాబట్టి నేను ఏదో నా గిఫ్ట్ కింద ఇస్తాను, అప్పుడు తీసుకో. అది దేవుడు హర్షిస్తాడు. అలా కాకుండా నీతి మాలిన పని చేయకూడదు. వచ్చిందేమో ఆవిడికి ఎంత 15,000 అయితే అందులో నువ్వెంత 1,000 రూపాయలకి నువ్వు 14,000 ఇచ్చావు అనుకో, ఎక్కడుంది నీకు నీతి?
నువ్వు నీతి మాలిన దానివా నీతిమంతుడివా? దేవుడు చూడ్డా? జాగ్రత్త, నీ నీతి ఇతరులకు కనపరచాలి. అబ్బా, వాళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నారండి, వాళ్ళు దేవుని బిడ్డలండి, వాళ్ళు ఉదయకాలపు ప్రార్థనలకు వెళ్తారండి, వాళ్ళు తెల్ల బట్టలు వేసుకొని ఆదివారం పూట పునరుద్ధాన ఆరాధనకి వెళ్తారండి. కానీ చేసేవన్నీ కూడా అవినీతి పనులండి, దుర్నీతి పనులండి అని మన గురించి సాక్ష్యం చెప్తే నీ నీతి ఎక్కడా? నువ్వు నీతిమంతుడివా నీతి మాలిన దానివా? దేవుడికి అవమానాన్ని మిగల్చొద్దు. ఇది 2. మూడోది భక్తి. నేను ఎప్పుడు చెప్తాను, నీ భక్తి ఎట్లా ఉండాలంటే నీకు ధైర్యం పుట్టించేటట్టుగా ఉండాలి. నీ భక్తి దేవుడు ఎందుకో తెలుసా? ఒక ఏలియా ప్రార్థన చేస్తే భక్తిపరుడు ఏమైంది? ఆకాశము నుండి అగ్ని వచ్చింది. ఒక భక్తిపరుడు బండని కొడితే నీళ్ళు వచ్చాయి. ఒక భక్తిపరుడు ఎర్ర సముద్రాన్ని కొడితే 2 పాయలే. ఒక భక్తిపరుడు ఆకాశమాలోని సూర్యుడు చంద్రుడు ఆపితే ఆగిపోయాయి. భక్తి, నీ భక్తిని నేను చేస్తుంది తెలుసా? నీకు ధైర్యం. యాస్, నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు స్వస్థత ఇస్తాడు. నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు బిడ్డలు ఇస్తాడు. నేను ప్రార్థన చేస్తే నా అప్పుల నుంచి విడుదల చేస్తాడు. నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఏదైతే నన్ను సమకూరుస్తాడు. ఇది ఉండాల్సింది. ఎన్ని చెప్పినా మొత్తం? మొదటిది గ్రేస్ త్రూ, క్షమించండి, ఫస్ట్ సాల్వేషన్ త్రూ గ్రేస్. నెంబర్ 2 స్పీచ్ త్రూ గ్రేస్. మూడోది సాక్రిఫైస్ త్రూ గ్రేస్. అంటే కృప ద్వారా రక్షణ, కృప ద్వారా బోధ, కృప ద్వారా సమర్పణ. ఈ 3 ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉన్నవారు. ఈ శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం నువ్వేం చేయబడాలి? కృప ద్వారే నువ్వు రక్షించబడాలి. 2, కృప ద్వారే నువ్వు బోధించబడాలి. 3, కృప ద్వారే సమర్పణ కలిగి ఉండాలి. ఈ 3 ఎవరికైతే ఉంటుందో వారు శుభప్రదమైన నిరీక్షణలో ఉన్నట్టు. అంటే రేపు పొద్దున్న మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూచిన వాళ్ళు. అదే శుభప్రదమైన నిరీక్షణ. ఇదే శుభప్రదమైన నిరీక్షణ. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.